హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఒక స్నాక్ రెసిపీ చేస్తున్నాను పచ్చిశనగపప్పుతోని. ఇది మనం ఈవినింగ్ స్నాక్ లాగా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు, వర్షం పడినప్పుడు ఈ స్నాక్ రెసిపీ చేసి పెట్టండి, ఎంతో రుచిగా ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేను శనగపప్పు 2 గంటల ముందు ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే నా వీడియో కానీ ఫస్ట్ టైం చూస్తే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడు మనం మిక్సీ తీసుకొని మిక్సీ జార్లోని వేసుకొని పేస్ట్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులో వేసేసుకోవాలి. మిక్సీ జార్లోని ఎప్పుడు వడలు కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక 5 తీసుకున్నాను. ఒక గ్లాస్ పప్పుకి ఒక 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇవి మొత్తం మనం పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టించుకున్నానండి, మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. కొంచెం నీరు పట్టాయి, చిన్న గ్లాస్తో నీరు పట్టాయి. మరి మనం వడల్లాగా బరగ్గా ఆడించుకోకుండా బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇందులో ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలా పొడవుగా చీలికలాగా కట్ చేసుకోవాలి. పెద్దది ఒకటి వేసుకోవాలి. అలాగే అల్లం తురుము కొంచెం వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర కొంచెం, అలాగే తగినంత ఉప్పు. ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇంకా వాటర్ ఏమి వేయక్కర్లేదు. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఇంకా మన మసాలాలు ఏమి వేయట్లేదండి, ఓన్లీ పకోడీకి మనం ఎలా కలుపుకుంటామో ఆ విధంగా నేను కలిపాను. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఇది పకోడీలాగా చిన్న చిన్నగా వేసేసుకోవాలి. మనం తిప్పుకోవాలి. ఇది ఎక్కువసేపు ఏగదు, ఎక్కువసేపు టైం పట్టదు. మనం తీసేసుకోవాలి. ఈ విధంగా వేగినప్పుడు తీసేసుకోవాలి. తీసేసుకుంటున్నాను. రెండో ఆయి కూడా వేసేసుకుంటున్నాను. సేమ్ పకోడీలాగే వేసుకోవాలి. రెండో ఆయి కూడా ఏగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అన్నీ ఈ విధంగా తీసేసుకోవాలి. పకోడీ అయిపోయిందండి. పచ్చి శనగపప్పుతోని క్రిస్పీగా పకోడీ అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేశానండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. శనగపప్పుతో మనం వడలు వేసుకుంటాం, ఇంకా చాలా ఉంటాయి. శనగపప్పుతో కర్రీస్ అన్నీ చాలా వండుకోవచ్చు.
అలాగే పప్పుతో కూడా మనం ఇలా పకోడీ కూడా వేసుకోవచ్చు అని నాకు తెలీదు. ఇదే ఫస్ట్ టైం నేను ట్రై చేశాను. మనం శనగపిండితో పకోడీ వేసుకుంటాం, అలాగే పప్పుతో కూడా శనగపప్పుతో కూడా ఇలాగా క్రిస్పీగా పకోడీ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవాలండి. మనం రైస్ పౌడర్ యాడ్ చేసాం కదండి, అలాగే మీరు పప్పుతో పాటు బియ్యం కూడా 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నానబెట్టుకొని కలిపేసుకొని మిక్సీ పట్టేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు. అప్పుడు మన రైస్ పౌడరు కలుపుకోక్కర్లేదు. ఈ స్నాక్ అప్పటికప్పుడు మన ఇంటికి వచ్చే గెస్ట్లకి 1 గంట ముందు 2 గంటల ముందుగానే నానబెట్టేసుకుంటే ఈ విధంగా వస్తాయండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. బయట క్రిస్పీగా, లోన సాఫ్ట్గా. ఏమి వేయలేదండి, చాలా సింపుల్గా చేశాను. వాము ఏమి వేయలేదు, ఓన్లీ జీలకర్ర యాడ్ చేశాను. ఇది స్వీట్ షాప్లో ఉన్న అలా టేస్ట్ వచ్చిందండి. ఇందులో జీడిపప్పు కూడా వేసుకొని పకోడీ చేసుకోవచ్చండి, అది ఒక వెరైటీగా ఉంటుంది. మరొకసారి ఆ వీడియో చేస్తాను. నేను ఏ వీడియో ఎప్పుడు వీడియో పెట్టినవన్నీ నేను వెరైటీగా చేద్దామని చేస్తున్నానండి. మీరు కూడా అలాగే నా వీడియోని ఆదరించండి, నా వీడియో చూడండి, లైక్ చేయండి. లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి సౌండ్ చూడండి ఎలా వస్తుందో. ఇలా తినేవచ్చండి, ఎన్నైనా తినొచ్చండి. ఇంకా పకోడీలో మనం తిన్న సోడా ఇవన్నీ కొంచెం యాడ్ చేస్తాము. దీంట్లో నేను తిన్న సోడా ఏమీ యాడ్ చేయలేదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. నా వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. చూడండి ఎంత బాగుందో, కరకరలా సౌండ్ వస్తుంది. గట్టి పకోడీ చేసుకుంటాం కదండి శనగపిండితోని, అలాగే ఇది గట్టి పకోడీ లాగే వచ్చిందండి. బాగా వచ్చిందండి, చాలా టేస్ట్గా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసినా బాగా వచ్చిందండి. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ అండి.